మన కష్టానికి కారకులు అంటే మన అయ్య నిజాయితీ ఇయ్యాలి మనం కష్టం చేయడానికి కారణం. అందరి లెక్క వాడిని వీడిని ముంచితే మంచి చదువులు మంచి బట్టలు మంచి పనులు అనుకుని మనం కూడా తిరిగేటోళ్ళం. తను ఎవరిని ముంచకుండా కష్టపడ్డాడు, మనల్ని కష్టపెడుతుంది. ఒక్కోసారి అనిపిస్తుంది కదా, ఎందుకురా ఈ జీవితం, నేననుకున్నట్టు బ్రతకలేకపోతున్నాను అని. అలాంటప్పుడు నువ్వు రోజూ వెళ్లే దారిలో కనపడే ప్రతి ఒక్కటి గమనించు. చూడ్డానికి హీరోలా ఉండి ఛాయమ్మేవాడిని చూడు. 6 అడుగులుండి కూడా సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నోడిని చూడు. పూట గడవడం కోసం పానీపూరి అమ్ముకునేవాడిని చూడు. నువ్వు వేసుకున్న చొక్కా ఇస్త్రీ చేసిన వాడిని చూడు. వాళ్ళు ఆనందంగా లేరా? వాళ్ల జీవితాలు వాళ్ళు అనుకున్నట్టు సాగుతున్నాయా? లేదు. ఇక్కడ కారణం లేకుండా మలుపులు తిరిగేదే జీవితం. దాన్ని మనం తిప్పలేం, కానీ అది ఎటు తిరిగినా ప్రతి మలుపుకు చిరునవ్వుతో ఎదురెళ్లామంటే నిజంగా ఆనందంగా ఉంటాం.